తల్లిదండ్రుల కళ్ళలో నీళ్లు తెప్పించిన ఏ కొడుకు ఇంకా వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాకు తెలిసి. పెళ్ళి ఉండొచ్చు, పెళ్ళాం వచ్చుండొచ్చు, పిల్లలు పుట్టొచ్చు, ఏమైనా సంథింగ్ నీ తల్లిదండ్రుల కళ్ళలో నీళ్ళు అయితే తెప్పించదు. ఎందుకంటే నేను ఎంత గారాభంగా ఎంత అపురూపంగా చూసుకుంటారు నేను కన్నప్పటి నుంచి. రెండు పూటలు పెట్టకపోయినా ఒక పూట అన్నం పెట్టండి, మీతో పాటు కూర్చొని పెట్టుకోండి. కానీ ఎప్పుడైతే అనాథగా పెట్టి వాళ్ళు బతుకుండగానే అనాథలు అయితే చేయదు తల్లిదండ్రుల్ని. మీకు చేతులు అయితే రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. దయచేసి తల్లిదండ్రుల్ని మీ పిల్లల్లాగా చూసుకోండి. వాళ్ళు మీరు ఇచ్చే ఆస్తుల కోసం ఎదురు చూడరు, మీ పిల్లలతో కలిసి ఆడుకోవాలని చూస్తారు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. అంటే భార్యకి అడ్డం ఉందని, భార్య సేవలు చేయలేదని తీసుకుపోయి ఒక రూమ్లో పారేయడము, ఏదో ముష్టిగా ఒక్కొక్క పూట అట్లా వేయడము, పింఛన్ వస్తే ఆ పింఛన్ తీసి డబ్బులు తీసుకుని వేయడము, ఎన్నో మోసాలు చేసి తల్లిదండ్రులని నరకం చూపించిన వాళ్ళు నేను ఎంతోమంది ఉన్నారు. బతుకుండగానే గుంట్లో పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ నాన్న ఏమి ఇచ్చాడు కాదు, నువ్వు మీ నాన్నకి మీ అమ్మకి నువ్వేం చేశావు. తాగుతాడు, తింటాడు, వస్తాడు, కొడుతూనే ఉంటాడు దేంతో అంటే దాంతో. అసలు నన్ను వాళ్ళ నాన్నని అందరిని ఏమన్నా అంటే అప్పులు చేసుకుంటాడు, అటు ఇటు తిరుగుతాడు దోస్తాన్లలో. గతం అదే పని రోజు చెప్పి చెప్పి మరి వాళ్ళ నాన్న ఏమన్నా బెదిరించచ్చు కదా. వాళ్ళ నాన్న చెప్పిన అయినాడు, ఎడ్యుకేషన్ బాగాలేదు వాళ్ళ నాన్నది. ఎట్లా అంటే అట్లా కొడుతూనే ఉంటాడు, లాతులు దంతాడు, అసలు కొడతాడు. ఏదైనా చెప్తే అస్సలు వినడు. ఓకే, అసలు ఆయన ప్రాబ్లం ఏందక్క చెప్పు. నేను మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఏముంది? ఏంది డబ్బులు కావాలా, పని చేసుకుంటే చేత కాదు, ఎప్పుడు డబ్బులు డబ్బులు అప్పులు చేస్తాడు, పోలీస్ స్టేషన్లో పోతాడు, ఎన్నిసార్లు పోయినా తీసుకొస్తూనే ఉంటాం. అయినా చెప్పిన మాట విననే వినడు. వాళ్ళ డాడీకి కూడా పానం బాగాలేదు, ఎప్పుడు బిస్తలోనే ఉంటాడు, ఎప్పుడు తాగేస్తాడు, కొడుతూనే ఉంటాడు, ఎట్లా అంటే అట్లా తంతనే ఉంటాడు. అసలు తల్లిదండ్రులు అంటే దైవంతో సమానం. సో ఈరోజు తల్లిదండ్రుల్ని తన్నడం, కొట్టడం అట్లాంటి సిచ్యువేషన్కి ఒక కొడుకు వచ్చినాడంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు వీడియో చేయాలన్నా కూడా నాకైతే ఎంత కోపం వస్తూ ఉంది. అట్లాంటి కొడుకుని కన్నారా వీళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు ఈరోజు. కాలుతో తన్నించుకోవడం, అసభ్యకరంగా మాట్లాడడము. ఎందుకంటే తల్లిదండ్రులకి మనం అది ఆస్తులు సంపాదించి పెట్టకపోయినా పర్లేదు కానీ కనీసం గౌరవించాలి. వాళ్ళు ఎందుకరా పుట్టడం, వాడు కొడుకు చూడు కాలుతో తంతాడు, ఒక మాట అంటాడు, అది ఇదని బిహేవ్ చేస్తున్నాడు అంటే ఇంకా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరగలుగుతారు ఎక్కడన్నా. సో నేను వీళ్ళ కొడుకునే చెప్పడం లేదు, తల్లిదండ్రుల కళ్ళలో నీళ్లు తెప్పించిన ఏ కొడుకు ఇంకా వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాకు తెలిసి. పెళ్ళి ఉండొచ్చు, పెళ్ళాం వచ్చుండొచ్చు, పిల్లలు పుట్టొచ్చు, ఏమైనా సంథింగ్ వగేరా వగేరా ఏదైనా ఉండొచ్చు, నేను కాదన్ను. సో మీ లైఫ్లో కూడా నీ తల్లిదండ్రుల కళ్ళలో నీళ్ళు అయితే తెప్పించదు. ఎందుకంటే నేను ఎంత గారాభంగా ఎంత అపురూపంగా చూసుకుంటారు నేను కన్నప్పటి నుంచి. రక్త మాంసాలు మాకు పోసి. సో ఈరోజు నీకు మ్యారేజ్ అయిందని ఏదో డబ్బులు సంపాదిస్తున్నావు అనేసి, ఏదో నీ చులకన అంటే వాళ్ళకి ఏజ్ అయిపోయింది అనేసి, నీకు శక్తివంతుడుగా నువ్వు ఒక రక్తంలో ఎంగులో ఉన్నావనేసి వాళ్ళ మీద నీ కోపాన్ని ప్రదర్శించడం అంటే వాళ్ళు నోరు లేక కమ్మున్నారని కాదు, నా కొడుకేలే అనే ఒక ఆలోచనతో సైలెంట్గా ఉన్నారు. సో ఆ ఒక మమకారాన్ని, ఆ మంచితనాన్ని చలుకుని చేసుకొని కొట్టడం, తిరగబడడం అయితే ఏ కొడుకులు ఈ విధంగా చేయొద్దు. సో నాకు బాధ అనిపిస్తుంది ఆ తల్లి ఆడుస్తుంటే. ఆ ఒక ఆడ మనిషి అని కూడా చూడకుండా తన్నడం, కొట్టాడంట వాళ్ళ కొడుకు. నరకం అనిపిస్తుంది ఆ తల్లి. సో అట్ట లంబి ఇంకా అనకూడదమ్మా, నీ ముందర నేను తిడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది, తప్పుగా అనుకోవద్దు. చొప్పుతో కొట్టాలట నాకు. పిల్లలు ఎంబడి తిరుగుతాడు, ఆడవాళ్ళు ఎంబడి తిరుగుతాడు, ఎప్పుడు పోలీస్ స్టేషన్లో పొంటెక్కుతాడు, ఎప్పుడు అట్లా లేస్తాడు. వాళ్ళ నాన్నకు చేత కాకుండా కూడా వచ్చి లాతులు లాతులు దంతాడు, అన్నం పెడితే అన్నం ఎత్తేస్తాడు, అన్ని ఇట్లాంటి పని. జాబ్ ఏం చేయడు, తింటాడు, తిరుగుతాడు, అంతే, ఏం పని ఉండదు. దండం పెడతా ఎట్లయినా జరం ఏమొద్దమ్మా, నేను చూసుకుంటే గమ్మనండి. ఎందుకంటే వాడు చిన్న పిల్లవాడు కాదమ్మా, వాడు ఏజ్ చూసుకొని నేను చెప్తే ఏ రకంలో ఉన్నాడా చెప్పు. వాడు ఫోటో చూపించిన వాడు చూశాను. సో ఫ్రెండ్స్ అంటే ఆ తల్లి ఎంత కక్ష వాళ్ళని కొడుతున్నా కూడా వాడు చెడిపోవాలి, నాశనం అయిపోవాలని కోరుకోవటం వాళ్ళు ఇద్దరు. వాడు పోలీస్ స్టేషన్కి పోతే, వాడు గొడవ పోతే, వాళ్ళు పోలీసులు తీసుకెళ్ళినా ఏం చేసినా సరే ప్రశాంతంగా ఇంట్లో పడుకోలేకపోతున్నారు వాళ్ళిద్దరు. ఎందుకంటే కన్నారు. ఆ కొడుకు పోలీస్ స్టేషన్లో దెబ్బలు తింటున్నాడేమో, వీళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించి, ఫోన్ చేయించి బయట తెప్పిస్తే మళ్ళీ సేమ్
తాగడం, తిరగడం, అమ్మాయిని గీకడం, మత్తు పదార్థాలకు అలవాటు పడి ఈ విధంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. వీడు చిన్న బిడ్డ అయితే ఏదో చెప్తే ఒక మాట కొట్టి చెప్పచ్చు. సో నేననేది కాదు, ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్లో అయినా ఎక్కడైనా కౌన్సిలింగ్ ఇస్తారు, జీవితం నాశనం అయిపోద్దురా, ఇలా చేసుకోవద్దురా, అది ఇది అనేసి. అలా వినకుంటా ఇన్నిసార్లు కలవాటు పడ్డాడు. ఏం చేయాలి? వాళ్ళు ఒకటే ఫోన్ చేసి 2 days నుంచి ఆమె ఏడుస్తుంది, నాన్న నా కొడుకు ఇట్లా ఉన్నాడు నాన్న. పొలాలు, ఇల్లులు, ఫ్లాట్లు అన్నీ అమ్మేసి ఆ అమౌంట్తో బైకులు తీసుకోవడం, రేసులు, యాక్సిడెంట్లు అవ్వడం. సో వీళ్ళ కొడుకని కాదు, సో 99% ఇప్పుడు జనాలు అట్లే ఉన్నారు. సో కుటుంబం కోసం, మన కన్నా తల్లిదండ్రుల కోసం మనం ఏం చేసాం? మా అమ్మ నాన్న పేదోళ్ళైనా వాళ్ళు కష్టపడి వాళ్ళ రెక్కల కష్టంతో మనం ఇప్పుడు దాకా బతికాము, నన్ను చదివిపించారు, అది ఓకే. నీ తల్లిదండ్రులకు నువ్వేం చేసావు? నువ్వెంత సంపాదించావు? డబ్బు కాదు, వాళ్ళని కూర్చొని పెట్టి ఒకరోజు అన్నం పెట్టగలుగుతున్నావా? వాళ్ళని బయట బానియకుండా కష్టం చేయకుండా చూసుకోగలుగుతున్నావా? అది ఇంపార్టెంట్. నీ తల్లిదండ్రుల్ని పెళ్ళయింది, మనం తని, నా భార్య తని, అమ్మ నాన్న మాకు సంబంధం లేదు అనే రోజులు ఇవి. కొడుకులు నిజం చెప్తున్నా, ఎంతమందిని చూస్తున్నాను. ఏ కుటుంబంలో అయినా సరే పెళ్ళిళ్ళు అయితే కొడుకులు తని అయిపోయిన రోజులు ఉన్నాయి, కానీ కనీసం తల్లిదండ్రులు అందరూ ఒక్క దగ్గర కూర్చొని మీ అన్నదమ్ముళ్ళు కానీ భార్యలు కానీ మొత్తం ఒక దగ్గర కూర్చొని భోజనం చేసిన రోజు ఏ కుటుంబంలో ఉంటే నేను సెల్యూట్ చేస్తున్నా. ఆ కుటుంబానికి మాత్రం చేతి ఎత్తి నమస్కారం పెడుతున్నా. అలాంటి రోజులు లేవు. ఉన్నాయంటే గొప్ప, ఆ కుటుంబం గొప్ప, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే పెళ్ళి అయిందంటే నీ కాపురం నీది, నీ ఆస్తి నీది, పంచేయి. అట్లా మనం మంచోళ్ళైనా వచ్చే భార్యలు అయితే మంచోళ్ళు లేరు. కుటుంబాలు చేయడము, కాపురాలు అట్లా నువ్వు గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నేను నగలు చేసుకోవాలి, నాకు ఆస్తి ఎక్కువ రావాలి, ఓడి చెడిపోవాలి, ఇది ఉన్నది. కానీ తల్లిదండ్రులు మనల్ని పెళ్లి చేశారు, అమ్మా నాన్న ఎట్లున్నారు, తిన్నారా లేదా, వాళ్ళు ఎట్లున్నారు, ఇది లేదు. వాళ్ళందరినీ తనిగా వదిలేయడం. ఇప్పుడు ప్రజెంట్ 99% ఎట్లున్నారంటే తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో ఇచ్చే పింఛన్ డబ్బులతో బతుకుతా ఉన్నారు. బతకలేని వాళ్ళు తెలియకుండా సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఎందుకంటే ఆ నరకం చూడలేక. కొడుకులు, కోడాళ్ళు ఒకరోజు అన్నం పెట్టి ఒకరోజు అన్నం పెట్టకుండా ఆ నరకము. చిన్న ఒక రూమ్లో మోషన్ పోతూ, వాష్రూమ్కి వెళ్తూ, అక్కడే నరకం అనిపిస్తూ బతకడం దేనికని సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను చూశాను కూడా, విన్నాను కూడా. అలాంటివి చాలా ఉన్నాయి. సో దయచేసి అందరిని చెప్తున్నాను, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక తల్లిని ఇంకా బూతులు వస్తున్నాయి, ఆమె తిట్టకూడదు. అలాంటి ఎదవ తల్లిని కొడితే అటువంటి వాడిని ఏం చేయాలి? తల్లిని కొట్టడము, అసభ్యకరంగా లంజా గింజని తిట్టడము, ఆమె ఎంత నరకం అనిపించి ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేసిందంటే. సో నేను ఏదో చిన్న పిల్లోడేమనుకున్నాను, ఇంచుమించు 27, 26 ఉన్నది వాడికి ఏజు. ఎలాంటి వాడిని ఏం మార్చాలా? చెప్తే వినేవాడు కాదు వాడు. అలాంటి సమాజంలో ఇప్పుడు తల్లిదండ్రులకు విలువ లేకుండా పోయింది. సో దయచేసి ఈ అమ్మ జీవితం కాదు కానీ మీలాంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా, ఎవరి తల్లిదండ్రులకు నరకం చూపించదు. మీకు చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని సాకారు వాళ్ళు. సో మీరు తిన్నది వాళ్ళకి పెట్టండి. ఒక ముద్ద 2 పూటలు పెట్టకపోయినా ఒక పూట అన్నం పెట్టండి, మీతో పాటు కూర్చొని పెట్టుకోండి. కానీ ఎప్పుడైతే అనాథగా పెట్టి వాళ్ళు బతుకుండగానే అనాథలు అయితే చేయదు తల్లిదండ్రుల్ని. మీకు చేతులు అయితే రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. దయచేసి తల్లిదండ్రుల్ని మీ పిల్లల్లాగా చూసుకోండి. వాళ్ళు మీరు ఇచ్చే ఆస్తుల కోసం ఎదురు చూడరు, మీ పిల్లలతో కలిసి ఆడుకోవాలని చూస్తారు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. ఏమవుతుందో ఏమో తెలియట్లేదు. ఎప్పుడు నైట్లో పండుకోవాలంటే భయం వేస్తుంది అసలు. ఎప్పుడు ఇట్లా కళ్ళు వచ్చి దేంతో కొడతాడో, ఎప్పుడు ఏం చేస్తాడో అని, ఎప్పుడు ఇంటి మీదకి మనుషులు వస్తారో, పోలీసులు వస్తారో అని ఒకటే టెన్షన్ ఉంటూనే ఉంటది రోజు. వాడు ఎవరైనా మీ బంధువులతో కానీ ఎవరైనా చెప్పించచ్చు కదా మంచిగా. ఎంత చెప్పినా వాళ్ళని కూడా ఎగబడి కొడతాడు. నువ్వేందిరా నాకు చెప్పేది దాన్ని తాగుతాడా? అస్సలు వినడు. నువ్వేంది నాకు చెప్పేది, నాకేం చెప్పే అవసరం లేదు అసలు ఎవ్వరు, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా నేను అని అంటాడు. ఫ్లాట్లు అమ్మేయాలి, ఉన్న ఇల్లు అమ్మేసుకోవాలి, ఏమేమి ఉన్నాయో అవి సామాన్లు ఇంట్లో ఉంటే అవి అమ్మేసుకోవాలి, తాగాలి, కథం ఇదే పని చేస్తూనే ఉంటాడు. ఏమన్నా అంటేనేమో కొడతాడు. అది నా ఇష్టం, నాయి కదా, నువ్వేంది నాకు చెప్పేది, అది ఇది అంటాడు. వినడు. ఎంత సంజాయించినా ఏది ఉంటే దాంతో ఇసిరి కొడతానే ఉంటాడు. సో ఫ్రెండ్స్, దయచేసి ఒక మాట అయితే చెప్తాను, కన్న తల్లి మనసును గాయపెట్టద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే 9 మాసాలు మోసి కని ఉంటుంది, అది ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా సరే. సో కన్న తల్లిని కొట్టడం, తన్నడం అంటే చాలా పాపం. అలాంటి పనులు అయితే చేయొద్దు. సో ఈ కొడుకునే చెప్పడం, ప్రతి ఒక్క కొడుకు కూడా చెప్తున్నాను. అంటే అందరూ ఇలా ఉన్నారని కాదు.
సో చాలామంది నేను చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో తల్లికి హెల్త్ ఇష్యూ అయితే మోషన్ కడిగిన వాళ్ళు, బాత్రూమ్ తీసుకొచ్చిన వాళ్ళు కొడుకులు కూడా ఉన్నారు. సో చాలామంది గొప్ప కొడుకులు కూడా నేను చూశాను. సో అలా నేను చాలామంది ఎదవలు కూడా ఉన్నారు. అంటే భార్యకి అడ్డం ఉందని, భార్య సేవలు చేయలేదని తీసుకుపోయి ఒక రూమ్లో పారేయడము, ఏదో ముష్టిగా ఒక్కొక్క పూట అట్లా వేయడము, పింఛన్ వస్తే ఆ పింఛన్ తీసి డబ్బులు తీసుకుని వేయడము, ఎన్నో మోసాలు చేసి తల్లిదండ్రులని నరకం చూపించిన వాళ్ళు నేను ఎంతోమంది ఉన్నారు. బతుకుండగానే గుంట్లో పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం చూస్తూనే ఉన్నాం, సమాజంలో సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. సో జీవితాలను అయితే మనం ఏదైనా చేయొచ్చు, కానీ తల్లిదండ్రుల విషయంలో అలాంటి పనులు చేస్తే మాత్రం చాలా పాపం ఫ్రెండ్స్. అలాంటి పనులు అయితే దయచేసి ఎవరు చేయొద్దు. సో వీళ్ళ కొడుకుని ఏ విధంగా మార్చాలనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే చిన్నపిల్లడు అయితే కాదు మనం చెప్తే వినడానికి. సో ఇంచుమించు 30 సంవత్సరాల వయసు కల్లా అబ్బాయి కొడితే మారుతాడా, తిరితే మారుతాడా? వాడిని ఎలా మార్చాలి? ఆ తల్లి నరకం అనిపిస్తూ ఉంది. వదిలి వెళ్ళలేరు, బిడ్డ లేడని ముగించుకోలేరు, వాడికి ఏమైనా అయితే తట్టుకోలేరు. రోజు నరకం, తాగుతాడు, తిరుగుతాడు, వస్తాడు. ఏ రోజు ఇంటి మీదకి ఎవరు వస్తారు, ఎప్పుడు ఏం గాయాలు అవుతాయో, ఏ యాక్సిడెంట్ అవుతుందో, ఏ పోలీసు వాళ్ళు వస్తారో నరకం అనిపిస్తూ ఉన్నారు. కన్నారు కదా, ప్రతిరోజు వాడికి ఏమవుతుంది, లోపల పోలీసులను కొడుతున్నారని భయంగా పాపం వాళ్ళ బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఉన్నది చిన్న ఫ్లాట్లు గీట్లు ఏదైనా ఉంటే అవి అమ్మేసి తాగడం, ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని కొట్టడం. ఇంకా ఇప్పుడు ఈ తల్లిని తండ్రి కొట్టినప్పుడు సంతకాలు కాడగానే వాటి గురించి కానీ వాళ్ళు భయపడి పెట్టేస్తారు. ఏదైనా అమ్మాలన్నా సరే అమ్మి తాగేసి రేపు ఏదైనా ఇష్యూ వస్తే, ఇప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు ఆస్తులను ఎందుకు ఎత్తి పెడతారంటే, రేపు ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా, మనకి ఏదైనా కడుపు నొప్పి కానీ ఏదైనా హాస్పిటల్ విషయం వచ్చినా సమయానికి మన దగ్గర ఉండదు. ఈ చిన్న ఫ్లాటో, ఇది కయ్యో కాలువో ఏదో ఒకటి ఇల్లు వాకు ఫ్లాట్లు ఏమి ఉంటే అవి అమ్ముకుంటే సమయానికి మనకి డబ్బులు వస్తుంది. హాస్పిటల్ విషయంలో కానీ ఏదైనా ఇబ్బంది అయినా సరే, బిడ్డ పెళ్ళికో సంథింగ్ ఏదో ఒకటానికి యూజ్ అవుతుందని పెడతారు. ఈ పిల్ల ఇంకా అనకూడదు, బూతులు వస్తున్నాయి. ఇలాంటి కొంతమంది ఏం చేస్తారంటే మందుకు ఆడదానికి బానిసలయ్యి అవి అమ్మి ఆడదానికి పెట్టేయడం, అవి ఎత్తుకుపోయేసి వాళ్ళ గోల్డ్ తీసుకుని ఇటు గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి అమ్మేయడము, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, ఈ పార్టీలు చేసుకోవడము, మంచి మంచి బండిలు తీసుకోవడం. సిగ్గు ఉండాలి ఇలా పని చేయడానికి. సిగ్గు అనేది ఉండాలంతే. నీ కష్టం మీద నువ్వు సంపాదించి 1000 రూపాయలు నీ తల్లికి ఒక కోక తీసుకొచ్చి, అది గొప్పతనం అంటే. తాతలు నాన్నలు సంపాదించిన కయ్యగాలలో అమ్మేసి తాగడం, లంజలకి లవర్లకి డబ్బెత్తుకు ఇవ్వడం గొప్పతనం కాదు, మగోడతనం కాదు. కొంతమంది కుటుంబాల్లో ఇలాంటి ఎదవలు అయితే ఉంటారు. సో దయచేసి లవర్కు పెట్టేది, లంజలకు పెట్టేది ఆపేసి నీ కుటుంబానికి చూసుకో ఫస్ట్. అదొకటి జాగ్రత్త చెప్తున్నాను. సో పెద్దవాళ్ళు చెప్పే సామెత ఒకటి ఉంది, సో అనకూడదు, కొంతమంది ఆడవాళ్ళు పెట్టినట్టు మళ్ళీ తిరిగి రావంట. సో వాళ్ళు ఎవరు కూడా సో అలాంటి పనులు ఎప్పటికీ పెట్టద్దు. నీ కుటుంబాన్ని చూసుకో. మీ నాన్న ఏమి ఇచ్చాడు కాదు, నువ్వు మీ నాన్నకి మీ అమ్మకి నువ్వేం చేసావు. అదొకటి గుర్తుపెట్టుకొని నీ తల్లిదండ్రులని, నీ కుటుంబాన్ని, నీ ఫ్యామిలీని మంచిగా చూసుకొని లైఫ్ లీడ్ చేయండి. ఏ కొడుకైనా నేను చెప్పదలిసేది ఇదే. సో నీ విషయంలో అయితే అమ్మ నేను కంపల్సరీ నేను వచ్చి మాట్లాడతాను. కావాలంటే ఎస్ఎస్ఆర్తో సిఎస్ఆర్తో కూడా వచ్చి నేను ఒకసారి మాట్లాడి మీ ఇంటికి తీసుకొస్తాను. వాడిని చెప్తే నీట్గా చూద్దాం, కౌన్సిలింగ్ ఇప్పిస్తాను. అర్థమవుతున్నా? నీ కంట్లో నీళ్ళు వస్తాను, నాకు బాధ అనిపిస్తుంది, ఇప్పిస్తాను. వినలేదా? వాడిని నా మాటని ఒక 2-3 మంత్స్ పోలీస్ స్టేషన్లో పెట్టించేద్దాము. మీ దగ్గర నుంచి నేను సార్తో ఒక మాట చెప్పిండి వాడిని తీసుకొచ్చేసి లోపలేసేస్తాం. మీరైతే వాడు బయట ఉన్నా సరే మీరు నరకం అనిపిస్తారమ్మా. కౌన్సిలింగ్ అయితే ఇద్దాం, మారినాడు అయితే నేను కూడా మాట్లాడతా. ఇప్పుడు ఎట్లా మాట్లాడినా అదే విధంగా మాట్లాడతా. వాడు నా మాటలతో మారినంటే గొప్ప అదృష్టం, నాకు మేలే, మీకు మేలే. వాడు వినలేదంటే సార్తో మనం ముగ్గురు మాట్లాడుకొని వాడు ఒక 3 మంత్స్ లోపల వేసేస్తే వాడికి తెలుస్తుంది ముందలే. ఓకేనా? బయట ఉండి వాడు యాక్సిడెంట్లు అయ్యి పోలీస్ స్టేషన్లు అయ్యి వాళ్ళని కొట్లాట్లకి కత్తులు ఎత్తుకుని తిరగడం అనేది చాలా నరకం అమ్మ. వాడికి ఏమైనా అవుతుంది, ఒకళ్ళ ఎదుటి వ్యక్తికైనా అవుతుంది. వాళ్ళ కుటుంబంలో అమ్మ నాన్న బాధపడతారు కదా, తాగేసి ఉన్నట్టు వాళ్ళు కొట్టడం వల్ల వాళ్ళ కుటుంబంలో ఏమైనా అయితే ఇబ్బంది కదమ్మా. సో మాట్లాడి చేద్దాము, నువ్వైతే బాధపడద్దు. సో ఫ్రెండ్స్ దయచేసి అయితే తల్లిదండ్రుల మీద ఈ విధంగా ఇబ్బందులు పెట్టద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అయితే ఓపెన్గా చెప్పుకోలేరు, పరువు పోతుంది అనేసి, నా కొడుకు కొట్టాడని. ఎవరు ఏ తల్లిదండ్రులు చెప్పుకుంటారు బయట? పరువు పోతుందని చెప్పుకోలేరు. సో కోపంలో ఇప్పుడు ఎవరికైనా కోపాలు ఉంటాయి. సో తల్లిదండ్రుల మీద కోపంతో అరిసేది ఆ మాటకే చాలా బాధపడతారు తల్లిదండ్రులు. ఎంత బాధపడతారంటే నేను ఎంత సాకానని, నా మీద తిరగబడుతున్నాడు ఈ మాట అన్నానని కొన్ని రోజులు అన్నం తినని రోజులు ఉంటాయి తల్లిదండ్రులు, మనకు చెప్పుకోలేరు అలాంటివి. సో దయచేసి అలాంటి రోజులు రానిచ్చుకుంటా అంతకు మించి కొట్టడం అంటే చాలా పాపం. అది కొట్టడం దాకా వచ్చారంటే ఈ రోజులు ఎట్లున్నాయి అనుకోవాలా, ఆ పెంపకం అట్లుందనుకోవాలా, వాడు పెరిగిన విధానం అట్లుందనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కావట్లా. సో దయచేసి అలాంటి దుస్థితి తల్లిదండ్రులకి అయితే ఏ కొడుకు తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది చాలా పాపము. నువ్వు కొట్టినామని ఒక నొప్పి కానీ ఒక బాధ కానీ ఏ ఇష్యూ వచ్చినా వాడు పక్కింటి వాడు కూడా చెప్పుకోలేడు. వాడు కొడుకు కొట్టానంటే వాడు 10 మందికి పోయి చెప్తే నీ పరువు, ఆ కుటుంబం పరువు మొత్తం పోతుంది కదా.
మడియర్ మార్కండేయ మంచి మాట చెత్త రాసుకో